ఈ వారం రాశి ఫలితాల్లో చిన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో జరిగినటువంటి దుర్ఘటన మీకు అందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటన జరగడానికి ఒక 7 నెలలు ముందుగా విహారయాత్రలు విషాదయాత్రలు అవుతాయి. పిల్లల్ని బతిమలాడుకోండి, ఏదో విధంగా వాళ్ళని లాలించి నీళ్ల దగ్గరికి మాత్రం పంపించొద్దు అని నేను స్పష్టంగా పంచాంగ పట్టణంలో చెప్పాను, పంచాంగంలో రాశాను. మీరు పంచాంగంలో చూసుకోవచ్చు. అదేవిధంగా ఈటీవీ పంచాంగ పట్టణంలో కానీ, మా టీవీ పంచాంగ పట్టణంలో కానీ, జమినీ వాళ్ళ పంచాంగ పట్టణంలో కానీ, భక్తి టీవీ వాళ్ళ పంచాంగ పట్టణంలో కానీ, అదేవిధంగా ములుగు.com పంచాంగంలో కానీ ఈ విషయాలన్నీ మీరు స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేది ఉంది, దాన్ని ఉపయోగపెట్టుకుంటే, తద్వారా జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గత సంవత్సరం చెప్పాను ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్ గురించి, భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, జాగ్రత్త తీసుకోమని. అక్కడ ప్రభుత్వానికి కూడా హిందీలో లేఖలు రాశాను. ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది జరగబోయేటటువంటి వాటిని సూచిస్తూ తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ శాస్త్రం వల్ల ప్రయోజనం ఏర్పడుతుంది. జరిగేది ఎట్లా జరిగేటప్పుడు జ్యోతిష్ శాస్త్రం వల్ల ప్రయోజనం లేదు. జ్యోతిష్ శాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, జరగబోయేటటువంటి సంఘటనలు తెలుసుకొని వాటికి జాగ్రత్తలు తీసుకుంటే తలకాయ మీద తగలాల్సినటువంటి దెబ్బ వీపు మీద తగులుతుంది, అంటే ప్రమాదం తప్పుతుంది. వీటి వల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే దురదృష్టవశాత్తు జ్యోతిష్ శాస్త్రంలో పరిశోధనలు తక్కువైపోయినాయి. వ్యక్తిగతమైనటువంటి ఆడంబరాలకు ఇస్తున్న ప్రాధాన్యతని ప్రజలకు ఇవ్వటం లేదు, జ్యోతిష్ శాస్త్రానికి ఇవ్వటం లేదు. ఎంతసేపటికి దొంగరాళ్ళు అమ్ముకోవటం, నీలమని, వజ్రమని, వైడూర్యమని, పచ్చని, అవ్వని, ఇవ్వని అని చెప్పని పనికిమాలిన రాళ్లన్నీ కూడా అంటగట్టి ప్రజల్ని మోసం చేయటం. ఆ రాళ్లకే విలువ ఉంటే మొన్న ఎన్నికల్లోనండి జగన్మోహన్ రెడ్డి ఒక రాయి, చంద్రబాబు నాయుడు గారు ఒక రాయి, రఘువీరారెడ్డి గారు ఒక రాయి వేసుకుంటే సరిపోతుంది కదా. ఈ ఎలక్షన్లు దేనికి, ప్రచారం దేనికి, ఓటేయడం దేనికి, అవి లెక్క పెట్టడం దేనికి? ఇవన్నీ కూడాను చాలా మోసంతో చేస్తున్నారు. అది కూడా కేవలం రేటును దృష్టిలో ఉంచుకొని కొంతమంది రుద్రాక్షలు అవి పడితే మా దగ్గర ఒరిజినల్గా దొరుకుతాయి, మేము ప్రపంచవ్యాప్తంగా తిరిగి మొత్తం చుట్టేసి వచ్చాం, మేము రుద్రాక్ష నిపుణులం. వాళ్ళ రుద్రాక్ష గురించి ఏమీ తెలియని రోజుల్లో 1889లో మా తాతగారు స్థాపించినటువంటి శైవపీఠంలో ఉన్నటువంటి రుద్రాక్షలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏమాత్రం పరిజ్ఞానం లేని వాళ్ళు రుద్రాక్షలను వ్యాపారం చేయటమే కాకుండా మన సాంప్రదాయాన్ని దెబ్బ కొడుతున్నారు. అందుకే నేను మాట్లాడుతున్నా. ఏమిటంటే, అది పుని స్త్రీలు ఎవ్వరూ కూడాను రుద్రాక్షలు ధరించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను భర్త ఉన్నటువంటి స్త్రీలు కానీ, పెళ్లి కానటువంటి ఆడపిల్లలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను రుద్రాక్షలు ధరించకూడదని రుద్ర సంహితలోను, శైవ పురాణంలోను, శివపురాణంలోను, వేదంలోను చెప్పబడ్డటువంటి విషయం. అలాంటిది కొంతమంది వ్యాపారస్తులు ఆడవాళ్ళు కూడా రుద్రాక్షలు ధరించవచ్చు అని చెప్పి అమ్మేసి వాళ్ళు లాభాలు చూసుకుంటారు తప్పితే జరిగేటువంటి అనర్థాలను మాత్రం గమనించుకోవట్లేదు. ఇలాంటి అప్రతిష్టమైన పనులు జరుగుతున్నాయి కాబట్టే ఇలాంటి సంక్షోభాలు, ప్రమాదాలు, ఉపద్రవాలు ఏర్పడుతున్నాయి. మనం సక్రమంగా ఉంటే ప్రకృతి కూడా సక్రమంగా ఉంటుంది అనేటువంటి ఒక భావన పెద్దలు చెప్పిన విషయం ఏదైతే ఉందో అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన సనాతన సాంప్రదాయాల్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని మేము ఎంఏ అస్ట్రాలజీ చేసాం, మేము ఎంఏ సాంస్క్రిట్ చేసాం అంటే ఇప్పుడు రామాయణం రాసినటువంటి వాల్మీకి ఏమన్నా డాక్టరేట్ ఉందా, పద్మశ్రీ ఉందా? మహాభారతం రాసినటువంటి వ్యాసుడికి ఏమన్నా డాక్టరేట్ ఉందా, పద్మశ్రీ ఉందా, పద్మవిభూషణ్ ఉందా? కాళిదాసు మహానుభావుడు, మహాకవి, ఆయనకే డాక్టరేట్ లేదు, ఆయనకే బిరుదు లేదు. అదేవిధంగా తెనాలి రామకృష్ణ
మహానుభావుడు గొప్పగా రాశాడు జ్యోతిష్ శాస్త్రం. మరి ఆయనకు కూడా ఎలాంటి డాక్టరేట్ కానీ పద్మశ్రీ కానీ లేదు, ఎలాంటి అవార్డులు లేవు, ఎటువంటి సన్మానాలు ఆయనకేం జరగలేదు. ఈ సందర్భంగా మంత్రేశ్వర ఫలదీపిక అని చెప్పిన గొప్ప గ్రంథం రాసినటువంటి మహానుభావుడు మంత్రేశ్వరుడికి డాక్టరేట్ లేదు, ఏమీ లేదు. అంటే ఆయన ఎంఏ చదువుకోలేదు, ఎంఎస్సి చదువుకోలేదు, లేకపోతే ఆయనకి డబల్ డిగ్రీలు లేవు. అంటే ఇవన్నీ ఏమిటంటే మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోవడం కోసం చెప్తున్నాను. జ్యోతిష్ శాస్త్రం అనేది దైవదత్తమైంది. ఇది 100% వాస్తవం. ఇది చదువుకున్నంత మాత్రాన వచ్చేటటువంటి విద్య కాదు. దీనికి దైవానుగ్రహం ఉండాలి, మంత్రానుష్ఠానం ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, చెప్పిన మాట నిజం కావాలి. అది ఇందులో నిమిడీకృతమైన విషయం. జ్యోతిష్యం చెప్పేటటువంటి శాస్త్రకారుడు ఎవడైతే ఉన్నాడో వాడి జాతకంలో యోగ్యత ఉంటేనే ఇలాంటివి చెప్పగలుగుతాడు. కానీ కేవలం శాస్త్రాన్ని పఠించినంత మాత్రాన చెప్పలేరు. డిగ్రీలు పెట్టుకున్నంత మాత్రం శాస్త్రం అంతకంటే రాదు. కొంతమంది ఆడవాళ్ళు జ్యోతిష్యం చెబుతున్నారు, అది పూర్తిగా విరుద్ధమైన విషయం. ఆడవాళ్ళు గాయత్రి మంత్రం చదువుతున్నారు, అది పూర్తిగా శాస్త్ర విరుద్ధం. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి సమాజంలో ఇలాంటి అపశృతులు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుకోవడంలో భాగంగా మీరు మంచి విషయాలను ప్రోత్సహించండి, చెడ్డ విషయాలను దయచేసి ప్రోత్సహించవద్దు. ఓ చిన్న మనవి, కొంతమంది అడుగుతున్నారు, ఈ 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు కదా, మరి 24 మందికి ఆయుర్దాయం లేదా అని చెప్పి అడుగుతున్నారు. 20 మందికి ఆయుర్దాయం ఉండి 4గురికి ఆయుర్దాయం లేకపోతే ఈ 4గురితో కలిసినటువంటి ఆ 20 మంది కూడాను అల్పాయుష్కులే అవుతారు. వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతారు. రైల్లో కంపార్ట్మెంట్లో 70 మంది ఉంటే అందులో 20 మందికి ఆయుర్దాయం లేకపోయినా మిగిలిన 50 మందికి ఆయుర్దాయం ఉన్నా ఆ 50 మంది కూడా నా ఆయుర్దాయం లేనటువంటి అల్పాయుష్కుల కిందే పరిగణింపబడతారు. దీన్నే సామూహిక మరణయోగం అని చెప్పని అంటారు. ఈ సామూహికమైన మరణయోగానికి కారణం శని, రాహువులు, కేతువు ఈ గ్రహాలను అనుసరించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చెప్పారు మన శాస్త్ర గ్రంథాలు, ప్రాణినాం నిత్యం సన్నిహితో మృత్యుహు. ప్రతి వారికి కూడా ఎస్కార్ట్ ఉంటుంది. కుటుంబ సభ్యుల ఎస్కార్ట్ యజమానికి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి ఒక 50 మంది ఎస్కార్ట్ ఉంటారు, ప్రధానమంత్రికి ఒక 1000 మంది ఎస్కార్ట్ ఉంటారు ఉదాహరణకి. ఇలా ఎవరి వరకు వాళ్ళు రక్షణ తీసుకుంటారు. కానీ వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది. ఎంతో ఖర్చు పెట్టి ఆ ఎస్కార్ట్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఖర్చు లేకుండా, పిలవకుండా ఎప్పుడూ మనిషిని వెన్నంటి పెట్టుకొని ఉండేది ఏది అంటే మృత్యువు. అందుకనే ప్రాణినాం నిత్యం సన్నిహితో మృత్యువు అన్నారు. ప్రాణిని ఎప్పుడు కూడాను కనిపెట్టుకొని ఉండేది మృత్యువే. ఆ మృత్యువే యొక్క ప్రతిరూపమే కేతువు. కేతువు ఇచ్చే ఫలితాలు ఆ రకమైన ఫలితాలను ఇవ్వగలుగుతాడు. అందుకనే ఈ యొక్క యాక్సిడెంటల్ మరణాలకు కానివ్వండి, సామూహికమైన మరణాలకు కానివ్వండి, సునామీ లాంటివి వచ్చి కొన్ని లక్షల మంది కొట్టుకుపోయి చనిపోవటానికి కానివ్వండి, ప్రధానంగా ఆధిపత్యం వహించేటువంటి గ్రహం కేతువు, తర్వాత శని, రాహువులు. ఈ విషయాన్ని గమనించి మంచివాళ్లతో జరగటం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రతిరోజు కూడాను రుద్రకవచాన్ని చదువుకుంటే మృత్యు భయం లేకుండా ఉంటుంది, గండాలన్నీ కూడా తప్పిపోతాయి. కాబట్టి ప్రతిరోజు కూడాను మీరు రుద్రకవచాన్ని పఠించడం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ విషయాల్లో పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త రుణాలు చేస్తారు. రాజకీయ సంబంధమైన జీవితం ఏదైతే ఉందో దాని గురించి కొంత ఆందోళన అనేది మనసులో ఉంటుంది. పాత రుణాలు తీరుస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలతను సాధించగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూస్తారు, ఎక్కువగా చూస్తారు. కీడించి మేలించమన్న విధంగా ఆలోచిస్తారు. కానీ అందులో మీరు ఎక్కువగా కీడుని మాత్రమే చూస్తారు, మేలుని మీరు ఎంచరు. అది వచ్చినటువంటి ఇబ్బందికరంగా మారుతుంది. శత్రువర్గం యొక్క పోటీ అధికమవుతుంది. తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలను అమలుపరచండి. ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో ఏమరపాటు తగదు. కొన్ని ట్రాఫిక్ క్షణాలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు.
కాలభైరవ రూపును ధరించడం, కాలభైరవ అష్టకాన్ని నిత్యం పఠించడం చెప్పదగినటువంటి సూచన. ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి గాను అవిశ్రాంతిగా కృషి చేస్తారు. మనుషులకి మధ్య ఉన్నటువంటివి కేవలం ఆర్థిక సంబంధాలు తప్ప మరే రకమైనటువంటి మానసికమైనటువంటి స్నేహ సంబంధమైనటువంటి అనుబంధాలు లేవని చెప్పని మీకు స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి. ఏది ఏమైనప్పుడు కూడాను కొన్ని విషయాల్లో మీ యొక్క వాదనని అందరూ అంగీకరించినప్పటికీ వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయో అనే ఉద్దేశంతో మీ ముందు బలపరిచిన అంశాలని బయట ప్రపంచానికి తెలియనీరు. సరే, ఎవరి భయాలు వాళ్ళవి, అందరూ నాలాగా ఉండరు కదా అన్న ఉద్దేశంతో మీరు వాటిని ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి ఆలోచించారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ మకర రాశి వారు జాతకం ప్రకారం ధరించవలసిన రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.